వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా బ్రేక్ఫాస్ట్లోకి దోశలు ప్రిపేర్ చేస్తున్నానండి. నార్మల్గా అయితే కరివేపాకు పొడి తినట్లేదని చెప్పేసి ఇలా దోశల పైన అయితే తింటారేమో అని చెప్పి దోశల పైన కరివేపాకు పొడి వేసి చేస్తున్నాను. కరివేపాకు పొడి రెసిపీ కావాలి అంటే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఆల్రెడీ నేను దీన్ని లాంగ్ వీడియో చేసి పోస్ట్ చేశాను అనమాట. దాంట్లో ఎలా తయారు చేసుకోవాలి అండ్ కరివేపాకు పొడి వల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా నేను ఆ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను. ఈ దోశకి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి. మీరు ఆల్రెడీ కరివేపాకు పొడి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నార్మల్ దోశ వేసుకున్నట్టే వేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దోశ బ్యాటర్ వేసుకొని మీకు నచ్చితే గీ వేసుకోండి, లేకపోతే ఆయిల్ మళ్ళీ దోశ పైన వేసి కరివేపాకు పొడి మొత్తం స్ప్రెడ్ చేసి కొంచెం మంచిగా రోస్ట్ అయ్యేదాకా కాల్చుకుంటే మన దోశ రెడీ అండి. దోశ కనుక మీకు మెత్తగా రావాలి అంటే అది కూడా నేను వీడియో చేశాను. ఒకసారి నా ఛానల్ని చెక్అవుట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.